స్వాగనిక వంశానికి చెందిన కథ ఇది. 1550ల టైంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ల ఆధిపత్య తగాదాలు ఉంటాయి. భవభూతి మహారాజు తన సతీమణిని గుప్పెట్లో పెట్టుకోవాలని ఓ పథకం పన్నుతాడు. అందులో విజయం సాధిస్తాడు. అప్పటినుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. మగవాళ్లు పెత్తనం చేయాలి, ఆడవాళ్లు మగవాళ్లకి సేవలు చేయాలి అనేది అతను నిర్దేశిస్తాడు. అదే క్రమంలో తన రాజ్యంలో ఉన్న ఓ నపుంసకుడిని చంపేసి, ఇలాంటి వాళ్లు తన రాజ్యంలో ఉండకూడదు అంటూ తీర్మానిస్తాడు. అయితే తన తర్వాతి సంతతిలో యభూతి, శ్రీవిష్ణు కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కాని తన స్నేహితుడుకి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. వీరిలో ఒకరు నపుంసకులుగా పుట్టారని తర్వాత తెలుస్తుంది. మరోపక్క స్నేహితుడు తన కొడుకుని తీసుకుని వేరే ఊరుకి వెళ్లిపోతాడు. అతని దగ్గర పెరిగిన భవభూతి కిరాతకుడు అవుతాడు. మరోపక్క నపుంసకుడు అయినటువంటి విభూతిని వదిలేసి దూరంగా వెళ్లిపోతాడు. ఈ క్రమంలో భవభూతి కొడుకు సింగ, అనుభూతుల కథేంటి అనేది మిగిలిన కథ. ఇందులో భవభూతి, విభూది, యయతి, సింగ అనే మల్టిపుల్ షేడ్స్ తో సాగే 4 క్యారెక్టర్స్ లో శ్రీవిష్ణు అదరగొట్టాడు. పాజిటివ్, నెగటివ్ 2 యాంగిల్లో అతడి క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. ఈ క్యారెక్టర్స్ మధ్య లుక్, డైలాగ్ డెలివరీ పరంగా శ్రీవిష్ణు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. శ్రీవిష్ణు కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్లలో ఒకటిగా స్వాగ్ మూవీ నిలుస్తుంది. శ్రీవిష్ణు వన్ మెన్ షోగా ఈ మూవీ నిలుస్తుంది. స్వాగ్ మూవీలో ఎమోషన్స్ తో పాటు కామెడీ హిలేరియస్ గా వర్కౌట్ అయ్యింది. ట్విస్ట్లు అదరిపోతాయి. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు పూర్తి భిన్నంగా దర్శకుడు మలుపులను రాసుకున్న తీరు బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ మాత్రం గూస్ బంప్స్ ను కలిగిస్తుంది. చివరగా థియేటర్లో సినిమాను మాత్రం మిస్ అవ్వకండి.